కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? అంటే మీరు అనుకున్నట్టు నడుస్తుంది. కాంగ్రెస్ పాలన అంటే చెత్త పాలన. పోవాలి వాడు నడమంత్రాన్న పోవాలి, వాడిని కుప్ప కూలిపోవాలి, వాడిని ప్రభుత్వమే కూలిపోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోవాలి. పెట్టిండు 6 పథకాలను పెట్టిండు. దేనికి పెట్టిండు? ఉన్నోనికే అది లబ్ధి పొందుతుండు కానీ లేనోడు ఏం లేదు. ఉన్నోనికే వస్తున్నాయి అన్ని ఇండ్లు కానీ ఏవి కానీ, లేనోడు అట్లనే ఉంటుండు. ఇప్పటికి మా తాత ఒక మాజీ సర్పంచ్, మా అమ్మ మాజీ వార్డు మెంబరు, మా ఇల్లు చూపిస్తారా అండి, అదే రేకుల ఇల్లు మా తాత కట్టింది. ప్రజాపాలన పేదల కోసం వచ్చిన పాలన. పేదలు ఏ పేదలు? ఆ పేదలే ఉన్నోళ్ళే పేదలు, లేనోళ్ళు లేదు ఈడ. మాలాంటి వాళ్ళకి లేదు ఈడ, మాలాంటి వాళ్ళకి ఏం లేదు. వాళ్ళే పేదలు, ఉన్నోళ్ళే పేదలు. ఇప్పుడు సంవత్సరం పూర్తయింది, విజయోత్సవ సంబరాలు కూడా చేసిండు, 6 గంటలు అమలైనాయని. మరి నిజంగా ఏడ చేసిండు ప్రజాపాలన పూర్తి విజయోత్సవ సభలు చేసిండు. ఏమైనా చేసిండు, ఏమిచ్చిండు? రేషన్ కార్డు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఏం లింక్ పెడుతుండు రేషన్ కార్డుకు. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు. నా పిల్లలు ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 8 సంవత్సరాలు. మా తమ్ముడు ఉన్నాడు, ఆయనకు ఒక పిల్ల ఉంది. ఇప్పుడు మళ్ళీ అందరినీ అందులో యాడ్ చేస్తాడంట, సపరేట్గా ఇయ్యాడంట. ఇప్పుడు మా ఇంట్లో గొడవలే కదా. మా ఇప్పుడు మా అమ్మ అంటే చనిపోయింది. నెలకు ఒకసారి మా తమ్ముడు తెచ్చుకుంటే, ఒకసారి నేను తెచ్చుకుంటున్నాను. ఒక నెల ఆయన, ఒక నెల నేను తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ బలగం సినిమాలో కలిపిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బలగం సినిమాలో వీడు కొట్టినట్టు వీడిపోయి ఏడ్చుకుంటూ పోవాలి. కొట్టుకున్నాడు, గుద్దుకున్నాడు పెట్టిండు. కానీ రేవంతాలు నీ మీద మన పోయా పోరా ఇగో ఫింక్షన్, దీనికి ఫింక్షన్ రాదంట. ఏకలవి లేనే లేదు, దీనికి ఫింక్షన్ రాదంట. హ్యాండిక్యాప్ రాదంట. పోయినాము గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం, సంగారెడ్డి సదరం క్యాంప్ ద్వారా. అక్కడ చెప్పారు 25% ఏజ్ పంపించండు. ఆ పేపర్ లేదు, ఇంట్లో ఉన్నది నా దగ్గర. 25% పంపించండి. 6 గంటలలో అసలు పథకాలు ఏం అందట్లేవు. నాకు ఇంతవరకు ఒక్కటి అందింది లేదు. నేను ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్తను, కుల్లా చెప్తున్నా కదా. నువ్వు ఈడ ఇంతమంది ఉన్నారు, అడుగు వీడు కాంగ్రెసా వేరే పార్టీ అంటారా నన్ను? లేదు, సొంత కార్యకర్తలకే లేదు. వేరే క్యాండిడేట్ వేరేళ్ళకి ఏమి ఇస్తాడు? ఇంకా నాకే లేనప్పుడు వేరేళ్ళకి ఏమి ఇస్తాడు? నన్ను అడిగితే వాళ్ళకి సమాధానం ఏం చెప్తా? వాళ్ళకు నేనే తిట్టుకుంటా పోతున్నా కదా. అందుకే ఎమ్మెల్యే ఎక్కడ కానీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఎక్కడ కానీ ఎమ్మెల్యే ఉన్నాడు. రంగు కనబడదు, మనిషికి ఏది కనిపించదు. పోయిండు ఆయన పని అయిపోయింది, పోయిండు. ఆయనదేందో ఆయన కాపాడుకోనిక ఆయన బాధ ఆయన చూసుకుంటున్నాడు. ఇంతకుముందు ప్రభుత్వంలో అయినా మీకు ఈ రేషన్ కానీ బియ్యం కానీ అంతా ప్రాపర్గా వచ్చేదా? ఏది లేదు, ఎప్పటి నుంచి లేదు. 2009లో పోయింది. 2009 ప్రయత్నం చేసి ఇప్పటి వరకు కూడా చేసిన. లాస్ట్ 6 నెలల క్రితం దాకా చేసిన, అప్పటి నుంచి బంద్ చేసుకున్నా ఈ ఫింక్షన్ గురించి. అది నా గవర్నమెంట్ నుంచి అందింది రూపాయి లేదు ఇంతవరకు. 33 సంవత్సరాలు ఉన్నా నేను. పెన్షన్ లబ్ధిదారులు లేరు, ఎవరు లేరు. మమ్ముండే, మా అమ్మకు వస్తుండే, ఆమె చనిపోయింది. 2500 అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ పెట్టిండు ఒకటి, ఫ్రీ బస్ పెట్టిండు. పాపం ఆటోలలో చంపుతున్నాడు. 3వ కొడుకు గుద్దుకునుడు పెట్టిండు. పెద్దలు పెడుతున్నాడు, ఆడవాళ్ళు వచ్చి మొగోళ్ళకి కొట్లాడ పెడుతున్నాడు, మొగోళ్ళు వచ్చి ఆడవాళ్ళకి కొట్లాడ పెడుతున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు ప్రభుత్వానికైనా? సార్ నేను ఒకటే మాట, ఇప్పుడు ఈ ముసలోళ్ళు ఉన్నారు, 2000 వాళ్ళకి ఏం సరిపోతాయి? హాస్పిటల్ ఖర్చుకు సరిపోవు. 4000 చేస్తాడు, చేయలేడు. మా ఆడవిధులకు 2500 అన్నాడు, లేదు. అదేంటి తులంబంగా అవన్నీ ప్రిసెట్, అదే పైసలు పడతాయి అన్నారు, అవి లేదు. రైతు బంధు అవి లేవు. మరి వీళ్ళకు వాళ్ళ ప్రాబ్లమే బాగుండదు. ఆ 2000 సరిపోతాయి సార్ నెల దాకా? సార్ మీరే చెప్పండి సార్. అన్ని రేట్లు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అంత పెద్దదాన్ని ఏం కాను. అలాగ సరిపోతాయా నెల దాకా? మళ్ళా ఇవాళ చచ్చిపోతే రేపు పింఛన్ వస్తుంది కదా, ఇవాళ చచ్చిపోతే రేపు పొద్దుగాలే కొట్టేస్తారు పేరు. ఇప్పుడు ఏం చెప్తాం? ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మా ఛానల్ తరఫున చెప్పాలంటే ఏం అడుగుతాం? నేను అంటున్నా కదా, ఇప్పుడు మా అమ్మనే ఉంది. సపోజ్ మంది కోసం కాదు, మా అమ్మనే ఉంది. రేపు పింఛన్ వస్తుంది, ఇవాళ చనిపోతుంది. ఆ పింఛన్ ఇయ్యరీడా అలాగే చేసుకుంటారు. కథం పేరు కొట్టి పడేస్తారు ఆడ. అట్లా ఎట్లా కొట్టేస్తారు? ఓటు వేసిన దాకా
ముసలి అవసరం. అప్పుడు కారు వస్తుంది ఇంటికి, టాటా సుమ్ వస్తుంది ఓట్లు వేయడానికి, సుమ్మలు దిగుతాయి ఇంటికి ముసలి దాని కోసం. మరి అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఏం రావా? నేను మాట్లాడేది సార్. సో రైట్, ఇది పరిస్థితి ఇక్కడ అయితే పటాన్ చెరువు నియోజకవర్గంలో మనం ఏదైతే ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ఎవరిని అడిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. మాకు ఏ పథకాలు అందలేదు, ఏ గ్యారెంటీలు కూడా అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఏదైతే పాలనలో చేపట్టిన 6 గ్యారెంటీలు కూడా మాకేవి అమలు కాలేదు. రేవంత్ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తీవ్ర విమర్శలు అయితే చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గ్రామ సభలు చేపట్టిళ్ళు ప్రజాపాలన అంటా ఉన్నారు, కానీ గ్రామ సభల్లో ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో తిరిగే నాయకులకు కానీ అయితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నారంటూ కూడా గ్రామ ప్రజలందరూ చెప్తా ఉన్నారు. సో మరి ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఎవరైతే మంత్రులు ఉన్నారో, ముఖ్యమంత్రి గారైనా దీనిపైన దృష్టి పెట్టి కరెక్ట్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఇచ్చేలా చేయండి అని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి పథకాలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఓట్ల టైంలో మా దగ్గరికి వస్తారు, కానీ ఇలాంటి టైంలో మా దగ్గరికి ఎవరు రావట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.